ఈ మండే ఎండలో ఒంటికి చలువ చేసే సోరకాయతో మజ్జిగ పులుసుని నేను ఎలా చేశానో మీతో షేర్ చేస్తున్నాను. 2 కప్పుల పెరుగు అండ్ 1 కప్ వాటర్ని ఓ మిక్సింగ్ బౌల్లో వేసి పెరుగు గడ్డలు లేకుండా చిలికి పక్కనుంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఉంచి అందులో 1/2 kg లేత సోరకాయని తీసుకొని ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. వేరే ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చిని, 3-4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఉడికించిన సోరకాయని వేసి మంటను ఆపేయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇలా కాస్త చల్లారిన తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగు, ప్రిపేర్ చేసిన పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఆ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.